ఉన్నావు అంటే ఎలా చెప్తుంది? చెప్పట్లేదు. బాగున్నావా అంటే ఎస్ నో చెప్తుంది. అంటే ఎస్ ఆర్ నో అని చెప్తే ఎలా ఉన్నావు అంటే ఎస్ ఆర్ నో అంటే బాగున్నావా బాగాలేదా అని చెప్తుంది కదా. ఓహో, ఎలా ఉన్నావు అంటే కూడా ఎస్ నో చెప్పొచ్చు అంట. టుక్ టుక్ చెప్పు. బాగుందంట. ఫైనల్లీ మీ బాధ అర్థమైంది. నువ్వు కూడా నిజంగా చాలా బాగున్నావు అంటే తన్నే లవ్ చేస్తే బాగుంది అనిపిస్తుంది అసలు. అసలు ఓకే, వద్దులే. కాదంటారా? అమ్మాయి కాదా? ఇప్పుడే దేవుడు అని కన్ఫర్మ్ చేసుకుంది కదా. ఓకే, ఆహా. దేవుడికి ఇచ్చే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి మీరు. సారీ టుక్ టుక్, సారీ. కోరికలు అడగచ్చుగా. మీకు ఏమేమి కోరికలు ఉన్నాయి? కోరికలు అయితే మనకు బోల్డ్ కోరికలు ఉన్నాయి. అలాంటివన్నీ ఇక్కడ కోరుకోకూడదేమో మరి. అది చెప్పండి చెప్పండి. అంటే ఏం అడగాలనుకున్నారు మీరు వచ్చి? అంటే సినిమాలో హీరో అవుదాం అనుకుంటున్నా, అలాంటివి అవుతాయా? అది అవ్వదమ్మా అంటున్నారు అక్కడి నుంచి. ఆడియన్స్ రియాక్షన్ నాకేం సంబంధం లేదు. టుక్ టుక్ అడుగుదాం పోనీ. టుక్ టుక్ సందీప్ కి హీరో అవ్వాలని ఉందంట. అవుతాడా అవ్వడా? ఓ టుక్ టుక్, చాలా పెద్ద మనసు టుక్ టుక్ మీది. హీరో అవ్వకపోయినా పర్లేదు కానీ ఒక కమీడియన్ అయినట్టు అయినా చాలు. అదే ఇంకా టుక్ టుక్ ని ఎప్పుడు మర్చిపోను ఇంకా. ఓకే, సో టుక్ టుక్ అది సంగతి. కమీడియనా హీరోనా అతనికి క్లారిటీ రావట్లేదు. కమీడియన్ అయినా ఉంది, హీరో అంటే అలానే లేదంటది అనేసి అనుకున్నా. కానీ అయినా అనేసిందంటే నాకు లైఫ్ లో రాసి పెట్టుండొచ్చేమో. సూపర్. అయితే ఓకే, మీ కోరికకి టుక్ టుక్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏమైనా అడగొచ్చా? టుక్ టుక్ అడగచ్చు, ఏమైనా అడగచ్చు. అయితే ఇప్పుడు నెంబర్ 1 ఏంటి అని అంటే బెట్టింగ్ ప్రమోషన్స్ ఉన్నాయి కదా. నాకు కొన్ని బెట్టింగ్ ప్రమోషన్స్ వస్తున్నాయి, అది చెయ్యొచ్చా వద్దా అని ఒకసారి అడగొచ్చు. అది అడగాల్సింది టుక్ టుక్ ని కాదు, సజ్జనార్ సార్ ని అడుగుదాం. ఓకేనా? ఆన్సర్ వస్తుంది మీకు. అంటే చెయ్యొచ్చా లేదా అని ఒకసారి అడిగితే తెలుస్తుంది కదా. సరే అడగండి. టుక్ టుక్ బెట్టింగ్ ప్రమోషన్ చెయ్యొచ్చంటావా వద్దంటావా? దట్ ఈస్ ఆబ్వియస్ ఆన్సర్ సందీప్. ఇంకా అసలు అక్కడ అది టుక్ టుక్ కూడా ఆఖరికి బెట్టింగ్ ప్రమోషన్ చేయొద్దని చెప్తుంది. ప్రతి ఒక్కరు ఈ రకంగా తెలుసుకొని బెట్టింగ్ ప్రమోషన్ చేయకపోతే బాగుంటుందని నా ఒపీనియన్. హే టుక్ టుక్, చూసావా నిన్ను వాడుకుని మెసేజ్ కూడా ఇచ్చేస్తున్నాడు స్టేజ్ పై నుంచి. అర్థమైంది మాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సందీప్. ఎస్, వెళ్తూ అక్కడ ఇచ్చేసేయండి.